సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ గురుభ్యో నమః, శ్రీ ధన్వంతరి దేవాయ నమః. ప్రతి ఒక్కరికి వారి జీవన శైలి వారి జీవితం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. జీవన శైలి అంటే మనం తినే ఆహారం, మన నడక, నడవడిక ఇలాంటివన్నీ చాలా వస్తాయి. ఆరోగ్యానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే మనం తీసుకునే ఆహారంతో పాటు మన ఆరోగ్య పరిస్థితి కూడా ప్రభావం ఎంతగా ఉంటుంది అనేది మన జీవన శైలిని తెలియజేస్తుంది కదా. జీవన శైలి గురించి మాట్లాడుకునే మనం ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని ఎంతగా ఆలోచన పడతామో చేస్తామో, అలాగే ఆరోగ్యంగా ఉండడం కోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తాం. ఎవరము ఎంత ప్రయత్నం చేసినా అనుకోకుండా కొన్ని అనారోగ్య పరిస్థితులు మనం చవి చూడాల్సి వస్తుంది. జలుబు, దగ్గు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఇలా వస్తే అలా పోతూ ఉంటాయి. లేదా తెలిసిన వైద్యం మనం చేసుకుంటూ ఉంటే ఆ జలుబు, దగ్గు మాయమైపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటివి మనకు పెద్ద లెక్కలోకి రావు. కానీ ప్రాణాంతకంగా అనిపించేవి, దీర్ఘకాలంగా మనల్ని బాధించేవి అనారోగ్యాలు కొన్ని ఉంటాయి. డయాబెటిక్, థైరాయిడ్ ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయనుకోండి, వాటికి సంబంధించి చాలా కాలం బాధపడుతూ ఉంటాం. ఎన్ని మందులు వాడుతున్నా తగ్గవు. ఎంత కేర్ తీసుకున్నా సరే మనకు ఉపశమనం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించదు. మందులు వాడుతూ ఉంటే మనకు తగ్గుతున్నట్టుగా అనిపించవచ్చు, కానీ తగ్గవు. వెంటనే దాని ప్రభావం మనం చూస్తూ ఉంటాం. అలాంటి దీర్ఘకాలిక వ్యాధుల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ మందిని ప్రభావితం చేసి బాధిస్తున్న సమస్య డయాబెటిక్, చక్కెర వ్యాధి. దీనికి ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒక్కరైనా సరే చక్కెర వ్యాధిగ్రస్తులు ఉండడాన్ని మనం చూస్తున్నాం. చక్కెర వ్యాధి, షుగర్ వ్యాధికి బాధపడుతూ నిత్యం మందులు వాడుతున్న తగ్గకుండా బాధలు పడుతున్న వాళ్ళని అనేక మందిని మనం చూస్తున్నాం. చాలామందికి కాళ్ళు చేతులు పీకేస్తూ ఉంటాయి. నరాలు చుట్టిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి తీరని దాహం, కొంతమంది సన్నబడిపోతూ ఉంటారు, కొంతమంది బరువు తగ్గిపోతూ ఉంటారు. అలాగే డయాబెటిక్ సమస్యకు గురైన వాళ్ళు ఎక్కువగా తినకూడదు సుమా. మీరు కొద్దిగా తినాలి, ఎంతెంత మాత్రమే తినాలి, కావాలంటే ఎక్కువసార్లు తినండి, కానీ కొద్దిగా తినాలి, తక్కువ మాత్రమే తినాలి సుమా అని చెప్తూ ఉంటారు. వైద్యులు చెప్పేది ఏది కూడా అసంబద్ధం కాదు, వారు అనుభవపూర్వకంగా చెప్పే మాటలు. దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో మనం సందేహం పడాల్సిన పని లేదు. కానీ మనం కొద్దిగా తింటే మన శరీరానికి అవసరమైన శక్తి రాదు కదా, నీరసించిపోతూ ఉంటాం కదా. మనం తినే పుల్కాలో మరోటో మనకి ఎంత శక్తిని ఇస్తున్నాయి మనకే అనుమానంగా ఉంటుంది. డాక్టర్స్ కూడా ఏం చెప్తూ ఉంటారంటే, మీరు మీ బాడీలో రెసిస్టెన్స్ పవర్ చాలా తగ్గిపోతుంది, అలాగే మీ శక్తి ఏమాత్రము మీరు వాడే మందులకు తగ్గట్టుగా లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు సుమా. ఇలాంటి హెచ్చరికలను డాక్టర్లు తరచుగా చేస్తూ ఉంటారు. ఓకే, ఇవి ప్రతి ఇంటిలోనూ ఉండే డయాబెటిక్ పేషెంట్లు, చక్కెర వ్యాధిగ్రస్తులు ఫేస్ చేస్తున్న ఒక ప్రధానమైన సమస్య. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? డాక్టర్స్ చెప్తున్న మందులు వాడుతున్నామే, ట్యాబ్లెట్స్ వాడుతున్నాను నేను, ఎన్ని మందులు వాడుతున్నా ఎందుకు నాకు ఈ షుగర్ వ్యాధి కంట్రోల్లోకి రావడం లేదు? కంట్రోల్లో అవుతున్నట్టుగా కనిపిస్తుంది, కానీ నాకు ఆ సమస్య తీరడం లేదు. ఏం చేయాలి? ఏ మందులు వాడితే నా షుగర్ వ్యాధి నాకు పూర్తిగా అదుపులోకి వస్తుంది? షుగర్ వ్యాధితో వచ్చే ఈ సైడ్ ప్రాబ్లమ్స్ నాకు ఎలా అదుపులోకి ఉంటాయి? ఇది ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ప్రధానమైన సమస్య. దీనికి కారణాలు కొన్ని ఉన్నాయండి. మన బాడీలో, మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి ప్రాపర్గా జరగాలి.
మన బాడీలో బీటా కణాల ఉత్పత్తి సక్రమంగా జరిగితే ఇన్సులిన్ ఉత్పత్తి చక్కగా జరుగుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ ఉత్పత్తి కరెక్ట్గా జరిగిందో మన బాడీలో షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా అదుపులో ఉంటాయి. ఇన్సులిన్ ఉత్పత్తి ప్రాపర్గా జరగనప్పుడు ఆ తర్వాత దాని పర్యవసానం చాలామంది మనం చూస్తున్నాం. ఇన్సులిన్ ఉత్పత్తి అస్సలు జరగలేదు అనుకోండి, దాన్ని టైప్ 1 అని. ఇన్సులిన్ ఉత్పత్తి నియంత్రణ జరిగిపోతుంది అనుకోండి, దాన్ని టైప్ 2 డయాబెటిక్ అని. దీంతోపాటు గర్భిణీ స్త్రీలకు వచ్చే డయాబెటిక్ సమస్య ఇలాంటివి కొన్ని మనం వింటూ ఉన్నాం. అయితే డయాబెటిక్ పేషెంట్లు వాళ్ళకి డయాబెటిక్ని అంటే చక్కెర వ్యాధిని నియంత్రించడానికి చేసే ప్రయత్నంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం కదా. ఇలా తీసుకుంటున్నా సరే మన బాడీలో డయాబెటిక్ అదుపులో లేకపోవడం వలన ఏం జరుగుతుంది, కొన్ని రకాల సైడ్ ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. ఈ చక్కెర వ్యాధిని సమర్థవంతంగా ఎలా నియంత్రించుకోవాలి, ఎలా మనం బయటపడాలి, అలాగే ఈ డయాబెటిక్ ప్రాబ్లంతో పాటు వచ్చే సైడ్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా మనం బయటపడాలి, ఇవి ప్రతి ఒక్కరిలోనూ కనిపించే ప్రధాన సమస్య. డయాబెటిక్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఏదో ఒక ట్యాబ్లెట్ కానీ సిరప్ కానీ ఏదో ఒక మందును కానీ మనం వాడుతాం. కానీ సైమల్టేనియస్గా మనకి కనిపించే హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, నరాల వీక్నెస్, ఈ రకరకాల సమస్యలకి రకరకాల మందులను కూడా తెచ్చుకొని డయాబెటిక్ నియంత్రించుకోవడంతో పాటు ఆ మందులను కూడా మనం తింటూ ఉంటాం, వాడుతూ ఉంటాం. మనకు అనిపించే ఒక ప్రధాన ఫీలింగ్ ఏంటి అవుతుంది అంటే, పూర్వజన్మలో ఏదో పాపం చేశాను, అందుకే ఇప్పుడు నాకు ఈ డయాబెటిక్స్ ప్రాబ్లం వచ్చింది. ఈ కారణంగానే నాకు శరీరంలో చాలా రుగ్మతలు, చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి, దీని నుంచి ఇంక బయటపడే మార్గం లేదేమో అని అనుకుంటూ ఉంటాం. దీనికి మార్గం ఉంది. ప్రఖ్యాత ఆయుర్వేదిక్ తయారీ సంస్థ చందు హెర్బల్ ప్రొడక్ట్స్ డయా వండర్ పేరుతోటి మార్కెట్లోకి ఒక ఉత్పత్తిని విడుదల చేసింది. ఈ డయా వండర్ ప్రోడక్ట్ని వాడడంతో డయాబెటిక్ చక్కెర వ్యాధి నియంత్రణ అవుతుంది. అలాగే మనకు ఇందాక మనం చర్చించుకున్నట్టుగా మన శరీరంలో కనిపించే హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, నరాల పీకులు, శరీరం పలచబడిపోవడం అంటే సన్నబడిపోవడం, బరువు తగ్గిపోతూ ఉండడం, ఇలాంటి ఏవైతే సైడ్ సమస్యలు ఉన్నాయో వీటన్నిటికీ ఈ ప్రోడక్టులో రెమెడీ ఉంటుంది. మన డయాబెటిక్ని మనం కంట్రోల్ చేసుకోవడంతో పాటు విడివిడిగా ప్రతి సమస్యకు ఒక మందును కొనుక్కొని ఈ మందులన్నీ ఒకచోట ఉంచుకొని వాటన్నిటిని టైం టు టైం తీసుకోవాల్సినంత పరిస్థితి ఏమీ లేదు. కారణం ఏమిటంటే ఈ డయాబెటిక్ ప్రోడక్ట్ని వాడడం వలన మనం ఏదైతే సమస్య డయాబెటిక్తో పాటు ఫేస్ చేస్తున్నామో ఇతర సమస్యలు వాటికి కూడా ఇందులో రెమెడీ ఉంటుంది కదా. ఇది ఈ చందు హెర్బల్ ప్రొడక్ట్స్ కంపెనీ మార్కెట్లో విడుదల చేసిన దివ్యమైన ఔషధం. ఈ చందు హెర్బల్ ప్రొడక్ట్స్ విడుదల చేసిన డయా వండర్ ప్రోడక్ట్ని ప్రతిరోజు ఏదైనా మనం తినడానికి ముందు ఒక గోరువెచ్చని నీళ్ళు గ్లాస్ తీసుకొని ఒక స్పూన్ పౌడర్ అందులో కలుపుకొని బాగా కలుపుకొని సేవించడమే. లేదు మజ్జిగలో కలుపుకొని ఒక స్పూన్ పౌడర్ని సేవించడమే. ఇలా మనం 3 పూట్ల తీసుకుంటాం. ఇలా తీసుకుంటూ ఉంటే కొంతకాలానికి ఏం జరుగుతుంది అంటే డయాబెటిక్ లెవెల్స్ కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటాయి. 3 పూటలు తీసుకుంటున్న ఈ మందుని రోజుకి 2 పూటలు తీసుకుంటాం. రోజుకి 2 పూటలు సేవిస్తున్న ఈ మందుని రోజుకి 1 పూటే తీసుకుంటాం. మన షుగర్ స్థాయి 90 కూడా వచ్చేస్తుంది సుమా. అప్పుడు రోజు విడిచి రోజు మాత్రమే ఈ మందు వాడితే సరిపోతుంది. కొంతకాలానికి ఈ డయా వండర్ మందును కూడా వాడాల్సిన అవసరం, డయాబెటిక్ నాకు చాలా తీవ్ర స్థాయిలో ఉంది అని బాధపడి మదనపడ్డ ప్రతి ఒక్కరు కూడా ఈ డయా వండర్ను కూడా వాడే అవసరం కూడా ఉండదు. కొంతకాలానికి ఎలాంటి మందులు డయాబెటిక్ కోసం వాడే పరిస్థితి అవసరం మనకు ఉండదు. అంత గొప్పగా పనిచేస్తుంది
ఈ చందు హెర్బల్ ప్రొడక్ట్స్ వారి డయా వండర్ చూర్ణం. ఈ డయా వండర్ చూర్ణం మీరు కొత్తగా పరిచయం చేస్తున్న మరి ఇంతవరకు మాకు తెలియదు కదా. మేము వేరే మందులు ఏవి వాడుతున్నాం కదా, కొంచెం నియంత్రణగానే ఉంది కానీ ఎక్కువ తగ్గట్లేదు. కానీ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడితే ఒక్కటి వాడితే సరిపోతుందా? వాడిన వెంటనే మాకు రిజల్ట్ వస్తుందా? ఎంతకాలానికి వస్తుంది అనేది ఒక సందేహం ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం ఉంటుంది కదా. అయితే చందు హెర్బల్ ప్రొడక్ట్స్ కంపెనీ ఏం చెప్తుంది అంటే, రోజుకు 3 సార్లు ఇది వాడండి. మీరు ఏదైనా తినడానికి ముందు ఒక స్పూన్ గోరువెచ్చని నీళ్ళు ఒక స్పూన్ పౌడర్ కలుపుకొని, ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ పౌడర్ కలుపుకొని సేవించాలని చెప్పాం కదా. దాంతోపాటు ఇలా చేస్తూ ఉంటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. తగ్గినప్పుడు మీరు వాడుతున్న మందు కూడా ఆపేయచ్చు అని కూడా చెప్పాం కదా. అయితే కొంతకాలం పాటు మీరు ఏదైతే ముందు ఆల్రెడీ వాడుతున్నారో ఆ మందుని వాడుతూ ఈ మందుని కూడా వాడచ్చు. సపోజ్ అది ఇంగ్లీష్ ట్యాబ్లెట్ అనుకోండి, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటూ ఇది కూడా వాడండి, తప్పేమీ కాదు, ఏమీ నష్టం జరగదు, మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. షుగర్ లెవెల్ తగ్గుతూ ఉందనుకోండి, తగ్గుతూ ఉన్నప్పుడు మీరు ఆల్రెడీ వాడుతున్న ఇది కాకుండా వాడుతున్న ట్యాబ్లెట్ కానీ సిరప్ అయితే ఏదైతే ఉందో అది ఒక్కొక్క డోసేజ్ తగ్గించుకుంటూ వచ్చేస్తుంటారు. కొంతకాలానికి ఆ మందులు పూర్తిగా మానేస్తారు. ఇది 3 పూటలు వాడుతున్న వాళ్ళు 2 పూటలే వాడతారు, 2 పూటలు వాడుతున్న వాళ్ళు 1 పూటే వాడతారు, రోజుకి 1 పూట వాడుతున్న వాళ్ళు రోజు విడిచి రోజు 2 రోజులకు ఒకసారి, వారానికి ఒక్కసారి వాడే పరిస్థితి కూడా వస్తుంది. ఆ తర్వాత పూర్తిగా డయా వండర్ను కూడా వాడాల్సిన అవసరమే ఉండదు. మీ షుగర్ వ్యాధి పూర్తిగా మీ అదుపులోనే ఉంటుంది. సపోజ్ ఏదైనా ఫంక్షన్కి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో స్వీట్ పెట్టారు, ఆ స్వీట్ తినాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే నాకు డయాబెటిక్, నాకు స్వీట్స్ వద్దు అని చెప్పడానికి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం అలా చెప్పడానికి. అలాంటి పరిస్థితుల్లో నో అనకుండా ఒక స్వీట్ తినేసి వచ్చాం. మనం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఒక స్పూన్ పౌడర్ కలుపుకొని తాగేస్తే మీరు ఈ స్వీట్ తీసుకోవడం వలన తినడం వలన వచ్చే డయాబెటిక్ పెరుగుదలను అది అదుపు చేస్తుంది. అయితే మేము చెప్పే ఒక సూచన ఏంటి అంటే, కూల్ డ్రింక్స్ కానీ ఎలాంటి కూల్ డ్రింక్స్ అనేవి మానేయండి పూర్తిగా. శీతల పానీయాలను పూర్తిగా మానేయండి. మనకి భగవంతుడు ఇచ్చిన, ప్రకృతి ఇచ్చిన, ధన్వంతరి దేవుడు ఇచ్చిన మూలికలు, ఆకులు, బెరడులు ఇలాంటి వాటితో తయారు చేసిన డయా వండర్ మనకి ఎంత అందుబాటులో ఉన్నప్పటికీ ఈ శీతల పానీయాలు మనం తీసుకోవడం వలన అనూహ్యంగా ఊహించిన విధంగా మనం మామూలుగా కొద్దిగా స్వీట్ తింటే స్వీట్ తిన్నామని అనుకుంటాం. ఒక 4-5 ఐటమ్స్ తిన్నాం అనుకోండి, అబ్బో ఈరోజు ఎక్కువగా తినేసాం అనుకుంటాం. ఒక 1/4 కేజీ 1/2 కేజీ స్వీట్ తినేసినట్టుగా మనం ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ శీతల పానీయాలను తీసుకోవడం వలన జరిగే నష్టం ఏంటో తెలుసా? ఆ 1/4 కేజీ 1/2 కేజీ స్వీట్స్ తినదానికంటే ఈ శీతల పానీయాలను తీసుకోవడం వలన జరిగే అనర్థం అంత ఎక్కువగా ఉంటుంది. అందువలన దయచేసి మనం శీతల పానీయాలను మానేద్దాం. ప్రకృతి ప్రసాదించిన, ధన్వంతరి దేవుడు, ఋషుడు సూచించిన, అనుభవపూర్వకంగా చెప్పిన మూలికలతో కూడిన, బెరడులతో కూడిన, ఆకులు ఇలాంటి వాటితో మూలికలతో తయారు చేసిన డయా వండర్, చందు హెర్బల్ ప్రొడక్ట్స్ వారి డయా వండర్ ప్రోడక్ట్ని మనం వాడుదాము. నియంత్రణతో కూడిన, అంటే చక్కెర వ్యాధి, డయాబెటిక్ నియంత్రణతో కూడిన జీవితాన్ని, మంచి జీవితాన్ని మనందరము తీసుకుందాం. మనందరము కూడా ఎలాంటి అనారోగ్యం పాలు కాకుండా ఆయుర్వేద వైద్యంతో చందు హెర్బల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న ఇలాంటి అత్యుత్తమ ప్రోడక్ట్ వినియోగిస్తూ మన జీవితాన్ని సాఫీగా సాగిద్దాం. నమో గోమాతాయ నమః, నమో ధన్వంతరి దేవతాయ నమః, శ్రీ గురుభ్యో నమః.